अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीहुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. సందేశ ప్రచార ఆదేశం. దాని అంతరార్థం. ముదస్సిర్ అధ్యాయపు మొదటి వాక్యాల్లో యా అయ్యుల్ ముదస్సిర్ నుండి ఒలి రబ్బికల్ ఫస్బిర్ వరకు దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చూడడానికి అవి ఎంతో సంక్షిప్తంగా సాదాగా కనబడినప్పటికీ యథార్థంగా ఎంతో సుదూర లక్ష్యాల కోసం ఇవ్వబడ్డ ఆదేశాలు. జీవనశైలిపై వాటి ప్రభావాలు ఎంతైనా పడగలవు. 1. ఇంజార్ హెచ్చరించడం యొక్క ఉచ్చస్థితి ఏమిటంటే ఈ విశ్వంలో అల్లాహ్ అభిష్టానికి విరుద్ధంగా ఏ కార్యకలాపాలకైతే కొనసాగుతున్నాయో వాటి దుష్పరిణామాలను గురించి ప్రజల్ని హెచ్చరించడం. ఆ హెచ్చరిక కూడా దైవశిక్ష భయం వల్ల ఎదుటివాని మనోమస్తిష్కాల్లో ఓ తుఫాను చెలరేగేటట్లు చేయడం. 2. దేవుని ఔన్నత్యం ఘనతలను చాటడం. దీని తుది ధ్యేయం భూమండలంపై మరెవ్వరి ఔన్నత్యాన్ని మిగిలి ఉంచడానికి వీల్లేకుండా చేయడం. సరికదా? అలా తమ ఔన్నత్యాలను ఘనకీర్తిని చాటుకునేవారి అహంకారాన్ని ఛేదించి దాన్ని పూర్తిగా తలకిందు చేయాలి. చివరికి ఒక్క అల్లాహ్ ఔన్నత్యమే మిగిలి ఉండేటట్లు పాటుపడడం. 3. వస్త్రాల పరిశుద్ధతను పాటించడం. అంటే బాహ్య మరియు అంతర్గత హృదయ పరిశుద్ధత, నైర్మల్యం అన్నమాట. అన్ని రకాల కల్మషాలు కాపట్యాలు నుండి హృదయాన్ని పరిశుద్ధపరచుకునే అత్యున్నత స్థాయికి చేరుకోవడం. ఇది అల్లాహ్ కారుణ్య ఛాయలోనే మరియు పరిరక్షణలోనే సాధ్యమయ్యే పని. ఇలా తన శరీరాన్ని హృదయాన్ని అశుద్ధత నుండి కాపాడుకుంటూ మానవ సమాజానికి ఓ మార్గదర్శకుడిగా అలరారడం. అప్పుడు కానీ పరిశుద్ధ ఆత్మలు ఆయన వైపునకు మొగ్గు చూపలేవు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఔన్నత్యం గాంభీర్యతను చూసి చెడు స్వభావులంతా భయంతో ప్రకంపించిపోవాలి. ఇలా ప్రపంచమంతా కేవలం అనుకూలం లేదా ప్రతికూలం అనే రెండు విషయాల్లో సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చుట్టముట్టవలసి ఉంటుంది. 4. మేలు ఎహ్సాన్ చేసి దాన్ని మర్చిపోవడం. అంటే తన కృషికి ఘనకార్యాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడం. సరికదా? ఒకదాని తరువాత మరో సదాచరణ కోసం పాటుపడుతూ ఉండాలి. సతతం కష్టపడుతూ పెద్ద త్యాగాలు చేసినప్పటికీ ఇది తాను చేసిన ఘనకార్యాలుగా ఉబ్బిపోకుండా ఇదంతా దైవ కటాక్షం వల్ల జరిగినదే తప్ప మరేదీ కాదు అని తలచడం. అంటే దైవస్మరణ, ఆయన ఎదుట జవాబు చెప్పుకోవలసి ఉంది అనే భావన ఈ కృషిని త్యాగాలను గుర్తు రాకుండా చేసేటట్లు నడుచుకోవడం అన్నమాట. 5. చివరి ఆయత్ వాక్యంలో అల్లాహ్ తరపున సందేశ ప్రచార ఉద్యమం చేపట్టిన వెంటనే శత్రువుల నుండి వ్యతిరేకత, ఎగతాళి, నవ్వులాట, అపహాస్యం రూపంలో హింసించడం మొదలు సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన అనుచర గణాన్ని హతమార్చే మరియు ఆయన చుట్టూ చేరిన విశ్వాసులందరినీ తుదముట్టించేటంతటి దుస్సాహసాలు కూడా జరుగుతాయి అని హెచ్చరించడం జరిగింది. అవన్నీ మున్ముందు మీకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఎదురవుతాయి అని చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో ధైర్యంగా, దృఢంగా వాటన్నింటినీ ఎదుర్కోవడానికి సహనం వహించవలసి ఉంటుందని ఉద్బోధించడం జరిగింది. ఈ సహనం సంయమనాలకు ఫలితంగా ఆయన తన కోరికలు తీర్చుకోవడం కాకుండా కేవలం అల్లాహ్ సంతుష్టి కోసం, ఆయన ధర్మోన్నతి కోసమే ఇదంతా చెయ్యాలని హెచ్చరించడం జరిగింది. ఒలి రబ్బిక ఫస్బిర్, నీ దైవం కోసం సహనం వహించు. అల్లాహు అక్బర్. ఈ ఆదేశాలు చూడడానికి ఎంత సాదాసీదాగా ఉన్నాయి. ఈ వాక్యాల కూర్పు ఎంత శాంతంగా,
మనసును అలరించేదిగా ఉంది. అయితే ఆచరణ మరియు ధ్యేయ సాధన రీత్యా ఆ ఆదేశాలు ఎంత భారమైనవి, మహోన్నతమైనవి, ఎంత కఠినమైనవో ఆలోచించండి. వీటి ఆచరణ ఫలితంగా ఎలాంటి తుఫాను చెలరేగుతుంది, అది ప్రపంచ మూలన ఎంతటి సంచలనం సృష్టిస్తుంది. దివ్య ఖురాన్లోని పై ఆయత్లలో సందేశ ప్రచారానికి సంబంధించిన సరంజామా అంతా ఉంది. మానవాళి ఆచరించే ఆచరణలు కొన్నింటి పరిణామాలు బహు చెడ్డవి. ప్రపంచంలో మనిషి చేసిన సత్కారాలు కానీ దుష్కార్యాలు కానీ పూర్తి ప్రతిఫలం లభించజాలదు. అందుకని ఆయత్లో ఇన్జార్ అనే పదాన్ని తరిచి చూడగా ప్రపంచంలోని కాలపరిమితే కాకుండా ప్రతి కర్మకు తగిన ప్రతిఫలం లభించే ఓ దినం ఎంతైనా అవసరం. ఈ దినమే ప్రళయ దినం, పూర్తి ప్రతిఫలాన్ని పొందే దినం. ఈరోజు కర్మలకు ప్రతిఫలం లభించాలంటే మనం ఈ ప్రపంచంలో గడిపే జీవితమే కాకుండా మరో జీవితం ఎంతైనా అవసరమన్న సంగతి ఇట్టే గ్రహించగలం. తక్కిన వాక్యాల్లో దైవదాసులు స్వచ్ఛమైన ఏకేశ్వరోపాసనను అవలంబించాలని, తమ వ్యవహారాలన్నీ అల్లహకే అప్పగించాలని, దైవ అభిష్టాన్ని పొందాలంటే మనిషి తన కోరికల్ని, ప్రజల అభిష్టాలను విడనాడాలని ఆదేశించడం జరిగింది. ఇలా సందేశ ప్రచారమంతా ఈ క్రింది విషయాలపై ఆధారపడి ఉంది. 1. ఏకేశ్వరోపాసన. 2. ప్రళయ దినాన్ని విశ్వసించడం. 3. మనస్సును పరిశుద్ధపరచడం అంటే దుష్పరిణామాల వరకు గొనిపోయే చెడు అశ్లీల కార్యాలను విడనాడి సత్కార్యాలు, మేలు, శాంతి మార్గాన్ని అవలంబించే ప్రయత్నం చేయడం. 4. మనిషి తన వ్యవహారాలన్నింటినీ అల్లాహకే అప్పజెప్పడం. 5. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దైవ దౌత్యాన్ని విశ్వసించి ఆయన చూపిన మహోన్నత నాయకత్వంపై, మార్గంపై ఆయన అడుగుజాడల్లో నడవడం. ఇదే కాదు, ఈ వాక్యాలు దైవం తరఫు అవతరించిన వారికి, వీటిలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఈ మహోన్నత కార్యం కోసం లేచి నిలబడాలని, నిద్రమత్తును వదిలి జిహాద్, సతతం దైవ మార్గంలో కృషి చేయడం కోసం పురిగొల్పడం జరిగింది. యా అయ్యుహల్ ముదస్సిర్ కుమ్ ఫఅన్జిర్. వస్త్రం కప్పుకొని పడుకున్న ఓ మనిషి లేచి హెచ్చరించు అని సంబోధించడం జరిగింది. అంటే తన కోసమే బ్రతకదలిచిన వానికి కష్టాలతో పని లేదు, హాయిగా బ్రతకవచ్చు. అయితే ఓ ప్రవక్త, నీవు ఏ పెద్ద భారాన్నైతే మోస్తున్నావో దానికి నిద్రకు ఎలాంటి సంబంధం లేదు. నీకు సుఖంతో పనేమిటి, వెచ్చటి పడక అవసరం ఏమిటి, ప్రశాంత జీవనం, హాయిని గొలిపే వస్తు సామగ్రితో నిమిత్తమేమిటి? లేచి నీకై ఎదురు చూస్తున్న ఆ మహోన్నత కార్యంలో నిమగ్నమైపో. నీ కోసమే సమకూర్చబడిన ఆ భారాన్ని ఎత్తుకోవడానికి ప్రయత్నించు. లేచి నిలబడు ఆ అలుపెరుగని పరిశ్రమ కోసం. ఇది నిద్రపోవడానికి, సేద తీర్చుకోవడానికి సమయం కాదు. ఆ కార్యం కోసం సంసిద్ధంగా ఉండు అంటూ హెచ్చరించడం జరుగుతుంది. ఇది ఎంత భయం గొల్పే వాక్యం, ఎంత మహోన్నతమైన వచనం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను శాంతమైన గృహ వాతావరణం నుండి, వెచ్చటి ఒడి నుండి, శుతిమెత్తని పరుపు నుండి బయటకు లాగి పెను తుఫాను, ఉప్పెనలతో అతలాకుతలమై ఉన్న సముద్ర లోతుల్లోకి విసిరేసినట్లయింది. తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లేచి నిలబడ్డారు. అలా 20 సంవత్సరాల వరకు అవిశ్రాంతంగా దైవ సందేశ ప్రచారం కోసం లేచి నిలబడే ఉన్నారు. సర్వ సౌఖ్యాలను త్యజించారు. తన కోసం కానీ, తన పరివారం కోసం కానీ జీవించే ధ్యాసే లేకుండా పోయింది ఆయనకు. వారి పని కేవలం అల్లాహ మార్గం వైపునకు ప్రజల్ని ఆహ్వానించడం. నడ్డి విరిచే ఈ మహోన్నత భారాన్ని భుజస్కంధాలపై ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండానే ఎత్తుకున్నారు. ఆ భారం ఏమిటి? భూమండలంపై అమానతు, ట్రస్ట్ భారం, సర్వమానవ జాతి భారం, సంపూర్ణమైన విశ్వాస భారం, వివిధ రంగాల్లో జిహాద్, రక్షణల భారం. అది 20 ఏళ్ల కంటే అధికంగానే ఈ సర్వతోముఖ పోరాటంలో
జీవితం గడిచిపోయింది. ఈ జీవితకాలమంతా అంటే ఆ ఆకాశవాణి విన్నప్పటి నుంచి, ఈ బాధ్యతా భారం నెత్తిన పడ్డప్పటి నుంచి సర్వసన్నద్ధంగా జాగరూకతగా వెలిగారాయన. అల్లాహ్ సల్లెల్లాహు అలైహి వసల్లంకు మన తరఫున, సర్వ మానవాళి తరఫున అత్యుత్తమమైన ప్రతిఫలం వసుకుగాక. ఆమీన్. రాబోయే పుటల్లో మహాప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలైహి వసల్లం గారి ఈ సుదీర్ఘమైన విశ్రాంతి రహిత పరిశ్రమకు సంబంధించిన సంక్షిప్త రూప చిత్రీకరణ గురించి తెలుసుకోగలరు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.